నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. ఇవాళ మనము స్వీట్ షాప్‌లో దొరికే కోవాను ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా తేలిక. ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు మనం వీడియోలోకెళ్ళి చూసేద్దాం రండి. ముందుగా నేను ఇక్కడ ఒక నిమ్మకాయ తీసేసుకొని జ్యూస్ తీసుకున్నానండి. ఇప్పుడు ఈ జ్యూస్ను మొత్తంగా వాడొద్దు. ఒక 2 స్పూన్ల వరకు జ్యూస్ని తీసుకుంటున్నాను, నిమ్మకాయ జ్యూస్ను. తర్వాత అదే స్పూన్ తోటి 2 స్పూన్ల వరకు వాటర్ తీసేసుకొని డైల్యూట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ 1 లీటర్ దాకా మిల్క్ తీసుకున్నాను. ఇప్పుడు కడాయి పెట్టేసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల వాటర్ వేసేసుకొని ఇప్పుడు పాలు ఇందులో వేసేసుకోండి. ఇలా వాటర్ వేసుకోవడం వల్ల పాలు అనేది అడగంటకుండా ఉంటాయన్నమాట. చూసారు కదా, ఇప్పుడు 1 లీటర్ పాలు నేను కడాయిలో వేసేసుకుంటున్నాను. ఇలా మొత్తం పాలు వేసుకున్నాను. ఇక్కడ 1/4 కప్పు నేను షుగర్ తీసుకున్నాను. అలాగే ప్లేటుకు కాస్త నెయ్యి అప్లై చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పాలు కలిపేసుకోవాలి ఒకసారి. చూసారు కదా, పాల ఇలా పొంగు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనము దగ్గరే ఉండి పాలను కలుపుకుంటూ ఉండాలండి. ఇలా పాలను కలుపుతూ ఉండాలి. మనకు మీగడ అనేది కాస్త ఇలా కడాయికి సైడ్కు అంటుకుంటూ ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు ఈ మీగడని తీసేసి పాలల్లో వేసుకుంటూ కలుపుకోవాలి. ఫ్లేమ్ అనేది మీడియంలోనే పెట్టేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మనకు కడాయికి అంటుకుంటున్న మీగడ అనేది మాడిపోతుంది. అప్పుడు కోవా టేస్ట్ రాదనమాట. అందుకని ఎప్పటికప్పుడు ఇలా మీగడ కడుతూ ఉంటుంది. ఈ మీగడను పాలల్లో వేసేసుకొని బాగా కలుపుకుంటూ ఉండాలి. మనం తీసుకున్న 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు కూడా ఇలానే కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా, ఇలా బాగా కలిపేసుకోవాలి. మనకు ఆల్మోస్ట్ 1/2 లీటర్ వరకు వచ్చేసినాయి పాలు. ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసుకోవాలి. 1 స్పూన్ వేసేసుకొని కలిపేసుకోవాలి. మళ్ళీ కొద్దిసేపు అయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ దాకా వేసుకోవాలి. మొత్తం ఒకేసారి వేసుకున్నామంటే మనకు వాటర్ అనేది సపరేట్ అయిపోతుంది, పాలు అనేది గడ్డలుగా సపరేట్ అయిపోతుంది. అప్పుడు మనకు కోవా చేసుకోవడానికి టైం ఎక్కువగా పడుతుంది. కాబట్టి ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి. నేను ఒక 2 స్పూన్లు వేసేసుకున్నాను. నాకు పాలు విరగడము స్టార్ట్ అయిపోయింది. మీకు పాలు 2 స్పూన్లు వేసుకున్నా విరగకపోతే మీరు ఇంకా ఒక 2 స్పూన్ల దాకా కూడా నిమ్మరసం వేసుకోవచ్చు. వాటర్ కలుపుకొని వేసుకోవాలి. చూసారు కదా, మనకు పాలు అనేది కాస్త దగ్గర పడ్డ తర్వాత ఇప్పుడు ఇందులోకి షుగర్ వేసుకోవాలి. షుగర్ కూడా ఒకేసారి వేసుకున్నామంటే మనకు లూజ్ అయిపోతున్నాయండి పాలు. అందుకని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా వేసేసుకొని తర్వాత మళ్ళీ ఇంకొద్దిగా వేసుకోవాలి. నేను 1/4 కప్పు దాకా షుగర్ తీసుకున్నాను కదా, ఈ షుగరు నేను 4 టైమ్స్ వరకు యూజ్ చేసినానండి. ఇలా కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండంగానే మనకు పాలు అనేది బాగా దగ్గరికి వస్తాయి అన్నమాట. చూసారు కదా, ఇలా మొత్తం కంప్లీట్గా షుగరు కొద్దిగా వేసుకుంటూ కలిపేసుకోవాలి. మనకు కోవా ప్రిపేర్ అయ్యేంత వరకు కూడా ఫ్లేమ్ని పెంచొద్దు. లో టు మీడియంలోనే కోవా ప్రిపేర్ చేసుకోవాలి. చూసారు కదా, ఆల్మోస్ట్ మనకు పాలు అనేది కాస్త దగ్గర పడ్డాయి. మనకు కోవా ప్రిపేర్ అవుతూ ఉంది. మనకి ఇలా కాస్త పెద్ద గడ్డలుగా కనిపించిందంటే ఇప్పుడు కడాయికి సైడ్లకు ఇలా అనేసుకొని స్పాచులా తోటి ఇలా ప్రెస్ చేసేసుకొని తర్వాత మళ్ళీ పాలల్లో కలిపేసుకోవాలి. చూసారు కదండి, అంతా ఇలానే కలుపుకుంటూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండగానే మనకు బాగా దగ్గర పడిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మంచి టేస్ట్ కొరకు మనం ఇందులో 1 స్పూన్ దాకా నెయ్యి కూడా వేసేసుకోవాలి. ఇలా నెయ్యి వేసేసుకొని కలిపేసుకోండి. నెయ్యి వేసుకోవడం వల్ల రుచి అనేది చాలా బాగుంటుంది. మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే బాగుంటుంది. 1 స్పూను అయితే బాగుంటుంది. మీరు ఇంకా ఎక్కువ తినాలంటేనంటే ఒక 2 స్పూన్ల దాకా కూడా తీసుకోవచ్చు. చూసారు కదా, నెయ్యి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకొద్దిగా వాటర్ అనేది మిగిలింది. మనం ఇలా కలుపుతూ ఉండంగానే ఈ వాటర్ కూడా డైల్యూట్ అయిపోతుంది. చూసారు కదా, మనకు కోవా అనేది రెడీ అయిపోయింది. చూసారు కదండి, ఇలా మనకు కోవా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి వేసేసుకుందాం.
ఇలా వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ కోవానంతా ఒక సైడ్కి ఇలా తీసుకొచ్చుకోవాలి. ఇలా ఒక సైడ్కి తెచ్చి స్పాచులా తోటి ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదండి, మొత్తం కూడా ఇలా ఈవెన్గా ప్రెస్ చేసేసుకోండి. చూసారు కదా, ఇలా మీకు స్పాచులా లేకపోతే ఏదైనా బౌల్తో కూడా చేసేసుకోవచ్చు. మొత్తం ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల వరకు పక్కన పెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత మనం ఇప్పుడు నైఫ్ తోటి కోవాను కట్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా కట్ చేసేసుకోండి. మీకు ఎంత సైజ్ పీసెస్ కావాలనో దాన్ని బట్టి మీరు కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఈ సైజులో పీసెస్లా కట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదండి, ఇలా కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వీటిని బాక్సెస్లా కట్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. నేను తీసుకున్న మిల్క్కి నాకు 10-12 పీసెస్ దాకా వచ్చినాయండి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో, చాలా చాలా బాగుంటుంది. మనం డబ్బులు పెట్టి స్వీట్ షాప్లో కొనవలసిన అవసరం లేదు, సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. మరి మీకు ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఎప్పుడు వీడియోలు పెట్టినా మీరు నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.